100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బులు లేవు. భారత జనాభా 140 కోట్ల పైమాటే. కానీ దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమేనని, స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు వారి దగ్గర డబ్బు లేదని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్ అంచనా వేసింది. దేశంలో స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారుల వర్గం సైజు కేవలం 13 నుండి 14 కోట్లేనని, ఇది మెక్సికో జనాభాకు సమానమని నివేదిక పేర్కొనింది. మరో 30 కోట్ల మంది ఆశావహ వినియోగదారులని ఇప్పుడిప్పుడే తమ పర్సులో నుండి డబ్బులు తీయడం మొదలు పెట్టారంటుంది. అయితే వీరు ఆచితూచి ఖర్చు చేసేవారని అంటుంది. నివేదికలోని మరిన్ని విషయాలు ఇవి. ఆసియాలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ఇప్పుడున్న వినియోగదారుల వర్గం ఆర్థికంగా మరింతగా వృద్ధి చెందుతున్నంతగా ఈ వర్గం సైజు మాత్రం విస్తరించడం లేదు. అంటే సంపన్నుల సంఖ్య పెరగట్లేదు, ధనవంతులే మరింత సిరివంతులవుతూ ఉన్నారట. ఇది భారత వినియోగదారుల మార్కెట్ దిశను మారుస్తుంది. ముఖ్యంగా ప్రీమియమైజేషన్ ట్రెండ్ పెరుగుతూ ఉంది. చాలా బ్రాండ్లు విస్తృత ప్రజానికం కొనగలిగే ఉత్పత్తులకు బదులు ధనవంతులైన వారి కోసం ఖరీదైన అప్గ్రేడెడ్ ఉత్పత్తుల విక్రయంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో గృహాలు, ఐఫోన్ వంటి ప్రీమియం మొబైల్స్ విక్రయాల్లో అనూహ్య వృద్ధి ఇందుకు నిదర్శనం. దేశీయ స్థిరాస్తి మార్కెట్లో అందుబాటు ధరలో లభించే గృహాల ప్రాజెక్టుల వాటి 5 ఏళ్ల క్రితం 40% ఉండగా ఇప్పుడిది 18% తగ్గింది. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల మార్కెట్ వాటా వేగంగా పెరుగుతూ ఉంది. మంచి అనుభూతిని పంచే ఖరీదైన సేవలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. కోల్డ్ ప్లే, ఎడ్ షీరన్ వంటి పాశ్చాత్య గాయకులు భారత్లో నిర్వహించిన లైవ్ షోల టికెట్లు హాట్ కేక్లా అమ్ముడైపోయాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత కాలంలో ధనవంతుల ఆస్తి మరింత పెరగగా పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారన్న అభిప్రాయాన్ని ఈ రిపోర్ట్లో వెల్లడైన విషయాలు సమర్థిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రెండ్ కరోనా సంక్షోభానికి ముందే ప్రారంభమైంది. దేశంలో ఆర్థిక అసమానత పెరుగుతూ వస్తోంది. దేశ సంపదలో 57.7%లో కేవలం 10% మంది భారతీయుల వద్దే కేంద్రీకృతమైంది. 1990లో ఈ వాటా 34%. కాగా దేశ సంపదలో ఆర్థిక స్తోమత పరంగా దిగువ 50%లో ఉన్న జనాభా వాటా 22.2% నుండి 15%కి పడిపోయింది.